హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ వ్యవహారం రియల్ ఎస్టేట్ కంపెనీల మెడకు చుట్టుకోబోతుంది. ఆదిత్య, ఫినిక్స్ లాంటి సంస్థలకి పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చినట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. నిన్న కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు. ఇవాళ మరోసారి ఆదిత్య, ఫినిక్స్ సంస్థల ప్రతినిధుల్ని విచారిస్తున్నారు. అయితే ఎన్నికల ముందు 100 ఫైల్స్ కు అనుమతి ఇచ్చినట్లు గుర్తించారు అధికారులు. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా ఆగమేఘాల మీద 100 ఫైల్స్ ని క్లియర్ చేశారు శివబాలకృష్ణ. అనుమతుల విషయంలో హెచ్ఎండిఏ అధికారుల ప్రమేయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. మైత్రివనంలోని హెచ్ఎండిఏ ఆఫీసులో అధికారులను ఏసీబీ ప్రశ్నిస్తోంది. అధికారులను ప్రలోభపెట్టి మరికొందరు అధికారులను ఒత్తిళ్లకు గురిచేసి ఫైల్స్ క్లియరెన్స్ చేసినట్లు గుర్తించింది ఏసీబీ. పుప్పాలగూడ, నార్సింగిలో 1000 కోట్లకు పైగా విలువైన 2 ప్రాజెక్టులకు అనుమతులిచ్చి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారించారు. అటు అమీర్పేట్ స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లోని హెచ్ఎండిఏ కార్యాలయంలోనూ ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఛాంబర్, పలువురు అధికారుల ఛాంబర్స్ లోని రికార్డ్స్ ని పరిశీలిస్తూ ఉన్నారు. శివబాలకృష్ణతో పాటు పనిచేసిన ఉద్యోగులను కూడా ఏసీబీ విచారిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు లైవ్ ద్వారా. సుధీర్, ఇంకా కొనసాగుతూనే ఉంది విచారణ. సో ఇప్పుడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మొత్తం ఇష్యూ కూడా చుట్టుకోబోతుంది. సో ఏం జరుగుతుంది, అసలు ఎంతవరకు వస్తుంది విచారణ? హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు సంబంధించి 7వ రోజు ఏసీబీ విచారణ అయితే కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈరోజు అమీర్పేట్ స్వర్ణ జయంతి కాంప్లెక్స్లోని హెచ్ఎండిఏ కేంద్ర కార్యాలయంలో పూర్తి స్థాయిలో ఆయనకు సంబంధించిన ఛాంబర్, గతంలో ఆయన విధులు నిర్వహించిన ఛాంబర్ ఏదైతే ఉందో శివబాలకృష్ణ ఛాంబర్ను ఏసీబీ సీజ్ చేసింది. ఏసీబీ సీజ్ చేసి అందులో సంబంధించిన పూర్తి రికార్డులన్నింటినీ కూడా ఇప్పుడు మరొకసారి విచారణ చేస్తుంది. వాటన్నిటిని కూడా తనిఖీ చేస్తుంది. ఎందుకంటే అందులో చాలా విలువైన సమాచారం ఉన్నట్టుగా కూడా ఏసీబీ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఏసీబీ కేవలం శివబాలకృష్ణ మీదనే దృష్టి పెట్టకుండా శివబాలకృష్ణతో కలిసి పనిచేసిన మిగతా డైరెక్టర్లు, ప్లానింగ్ డైరెక్టర్స్ ఉన్నారు, అదేవిధంగా కింది స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, కింద అటెండర్ స్థాయి వారికి కూడా ప్రతి ఒక్కరిని కూడా విచారించాలని చెప్పేసి ఏసీబీ భావిస్తుంది. గడిచిన 3-4 రోజుల నుంచి ఆదివారం రోజు కూడా మనం చూసాము హెచ్ఎండిఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆ తర్వాత సోమవారం, మంగళవారం ఇంకా కూడా ఏసీబీ సోదాలు అయితే కొనసాగిస్తూనే ఉంది. అంతేకాకుండా తమకు అనుమానం ఉన్న వ్యక్తులను కూడా, అంటే అందులో పనిచేస్తున్న అధికారులు ఉన్నారు, అదేవిధంగా మినిస్ట్రియల్ స్టాఫ్ ఉన్నారు, వారందరినీ కూడా ఎంక్వైరీ చేస్తుంది. అయితే ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ ఉంది, అదేవిధంగా ఎలక్షన్ హడావుడిలో ప్రతి ఒక్కరు కూడా నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శివబాలకృష్ణతో పాటుగా మరొక 2 డైరెక్టర్లు, ప్లానింగ్కి సంబంధించిన 2 డైరెక్టర్లు పూర్తిగా దాదాపు 100,000 కోట్ల విలువ చేసే భూములను ఇతరులకు, ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. అందులో మనం చూసాము నిబంధనలు ఉల్లంఘించి, హెచ్ఎండిఏ నిబంధనలను ఉల్లంఘించి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, ప్రైవేట్ కంపెనీల నుంచి 100 కోట్ల రూపాయల డబ్బులను తీసుకొని వారికి అనుమతులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించే పనిలో ఏసీబీ నిమగ్నమైనట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే 120 ఎకరాల భూములను శివబాలకృష్ణకు సంబంధించి ఆయన ఇంట్లో దొరికిన పత్రాలు ఏవైతే ఉన్నాయో, భూముల పత్రాలను చూస్తే వారికి 120 ఎకరాలకు సంబంధించిన భూముల వివరాలు అయితే తెలిసాయి. అవి శివబాలకృష్ణకు సంబంధించి ఆయన భార్య పేరు మీద, అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల పేరు మీద, బంధువుల పేరు మీద, ఇతర వ్యక్తుల పేరు మీద కూడా అవన్నీ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే శివబాలకృష్ణకు సంబంధించిన బినామీలు ఇంకా కూడా హెచ్ఎండిఏ కార్యాలయంలో ఉన్నారని చెప్పేసి ఏసీబీ గుర్తించింది. వారెవరు అనే విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరొకసారి రూఢీ చేసుకునేందుకు ఇంకా కూడా ఏసీబీ అధికారులు హెచ్ఎండిఏ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటుగా మరొక 2 డైరెక్టర్లు కూడా పెద్ద ఎత్తున ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేలాగా వారికి అనుమతులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కేవలం 2 లేదా 3 రోజుల వ్యవధిలోనే, అంటే డిసెంబర్ 3వ తేదీ ఎలక్షన్ జరిగింది. ఆ రోజు సాయంత్రానికి ఎలక్షన్ ముగిసింది. అయితే అంతకంటే ముందు దాదాపు 2-3 రోజుల ముందే దాదాపు 100 ఫైళ్ళ మీద సంతకాలు చేశారు. 100 ఫైళ్ళకు కూడా అనుమతులు ఇచ్చారు. ఆ 100 ఫైళ్ళకు సంబంధించి ఈ శివబాలకృష్ణకు వచ్చిన లాభం ఏంటి, ఎందుకు 100 ఫైళ్ళను ఒకేసారి ఆయన క్లియర్ చేయాల్సి వచ్చింది, ఆయన మీద ఎవరి ఒత్తిడి ఉంది, ఆయన శివబాలకృష్ణతో పాటు మరొక 2 ప్లానింగ్ డైరెక్టర్లు ఉన్నారు, ఆ డైరెక్టర్ల మీద ఎవరి ఫోర్స్ పనిచేసింది, తెర వెనుక ఎవరున్నారు, వారి మీద ఎవరు ఫోర్స్ చేశారనే విషయానికి సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించే పనిలో ఉన్నాయి. ఒకవైపు ఫోన్లు దాదాపుగా మనం చూసాము, ఐఫోన్లు ఉన్నాయి, అదేవిధంగా వాచీలు ఉన్నాయి, గోల్డ్ ఉంది, దాదాపు నగదు కూడా దొరికింది. ఇవే కాకుండా విలువైన భూముల పత్రాలతో పాటుగా కొన్ని డైరీలను అదేవిధంగా కొన్ని రికార్డ్స్లను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది.